హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గురించి మాట్లాడుకుందాము. సో అసలు ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఏంటి, ఇది మీకు ఉందా లేదా అనేది గుర్తుపట్టడం అనేది ఏ ఫీచర్స్తోని మనం గుర్తుపట్టవచ్చు. సో చాలా మందిని మనం చూస్తుంటే వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్ అనేది ఎక్కువ మంది అనేది చెప్తుంటారు. సో ఈ వైట్ డిశ్చార్జ్ అసలు నార్మలా అబ్నార్మలా అని తెలుసుకోవడం అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎలా. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడైతే ఆడపిల్లలకి పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ ఎండ్ అయ్యే వరకు అనేది వస్తూనే ఉంటుంది, అంటే వాళ్ళు మెనోపాజ్ అనేది అటైన్ అయ్యే వరకు. బట్ దీంట్లో నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి? నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే జనరల్గా పీరియడ్ అసోసియేటెడ్ ఉంటుంది, ఓవ్యులేషన్ టైంలో వస్తుంది, పీరియడ్ వచ్చే ముందు వస్తుంది. దీంట్లో మీకు ఎటువంటి స్మెల్ అనేది ఉండదు, ఇచ్చింగ్ అనేది ఉండదు. ప్లస్ ఈ ఓవ్యులేషన్ ముందుగా వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం జిగటగా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఓవ్యులేషన్ తర్వాతది క్వాంటిటీ అనేది తగ్గుతుంది, తర్వాత అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఈ డిశ్చార్జెస్ అనేవి నార్మల్. ఒకవేళ ఇలాంటి వైట్ డిశ్చార్జ్ అనేది కాకుండా మీకు వైట్ డిశ్చార్జ్ అనేది ఒకవేళ పెరుగు ముద్దల్లాగా వస్తుంది, ఇచ్చింగ్తో ఉంటుంది, ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది, అంటే ఇవన్నీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్. ప్లస్ అది వైట్ కాకుండా వేరే డిస్కలరేషన్స్ అనేవి ఉంటున్నాయి, ఎల్లోయిష్ అన్న, బ్లాకిష్, గ్రీనిష్, ఇలాంటివన్నీ మీకు కనబడుతున్నాయంటే అది డెఫినెట్గా ఇన్ఫెక్షన్ రిలేటెడ్. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో మెయిన్గా వచ్చేటివి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, కింది నుంచి అది గర్భసంచిలోకి అసెండ్ అయ్యి ట్యూబ్స్కి ఎఫెక్ట్ అయ్యి ఓవరీస్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే టెక్నికల్గా మనకి కింద నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. సో దీంట్లో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కనపడవచ్చు, ఒకటి వచ్చేసి టీబీ ఉండొచ్చు, తర్వాత వచ్చేసి క్లమైడియా, గునోరియా, ఇలాంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది రావచ్చు. దీనిలో మొట్టమొదటిగా కింద నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేసేది వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్ ఎన్ని మందులు అనేవి వాడినా కానీ వాళ్ళకి వెళ్ళడం లేదు, అంటే ప్రాపర్ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి జరగడం లేదనమాట. సో ఒకటి వైట్ డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్తో పాటు వాళ్ళకి కింద భాగంలో డల్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు యూరిన్ పాస్ చేసినా కానీ, లేకపోతే భార్యాభర్త కలిసినా కానీ, పీరియడ్ ముందు, పీరియడ్ తర్వాత ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది ఆ డల్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో అలా పెయిన్ అనేది, ఇలాంటి ఫీచర్స్ అనేవి చూస్తున్నారు అంటే అప్పుడు మనం డౌట్ పడాలి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఏమైనా ఉందా అనేది. సో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది వస్తుందో లోపల వాళ్ళకి ఆ ఆర్గన్స్ అనేవి వాపు వస్తాయి అన్నమాట. అలా వాపు వచ్చినప్పుడే మనకి ఈ పెయిన్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అంటే వాపుని మనం ఇన్ఫ్లమేషన్ అన్నట్టుగా అంటాం. ఇలా ట్యూబ్స్ అన్ని వాపు అయిపోయి ఉండడము, మళ్ళీ ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దీంట్లో లాంగ్ టర్మ్స్ ఈక్వల్లీ అంటే ఇది ఇన్ఫెక్షన్ అనేది ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది జరగడం లేదు అంటే మనకి ఫ్యూచర్లో ఇలా అతుకులు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అతుకులు ఫామ్ అయినప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అనేవి రావచ్చు. తర్వాత ప్రెగ్నెన్సీకి కూడా ఇబ్బంది అనేది ఫేస్ చేయొచ్చు. ఇలా అతుకులు అనేవి ఎప్పుడైతే ఫామ్ అయిపోతాయో లోపల ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అయినా కానీ ట్యూబ్ దాన్ని క్యాచ్ చేయలేని ఛాన్సెస్ అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అనేవి ఫేస్ అవుతారు అనమాట. సో ఇలా మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది ఎప్పుడన్నా మనం డిటెక్ట్ చేస్తున్నామంటే దానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంది అనేది దాన్ని స్వాబ్ అనేది పంపిస్తాము, ఎగ్జామినేషన్కి పంపించి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి ప్రాపర్గా యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడాలి. కొందరికి 14 days, కొందరికి 21 days, డిపెండింగ్ అపాన్ వాళ్ళకి ఏం బ్యాక్టీరియా ఉంది అనేది. ఇన్ కేస్ ఒకవేళ టీబీ అనేది ఏమన్నా డిటెక్ట్ అయింది అంటే 3 నెలల నుంచి 6 నెలలు ఆర్ కొందరికి ఈవెన్ 9 months, 12 months కూడా యాంటీబయోటిక్ కోర్స్ అనేది వాడాల్సిన అవసరము అనేది ఉంటుంది. అది కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అన్న తర్వాతే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో సింపుల్గా ఒక వైట్ డిశ్చార్జే అవుతుంది అన్నట్టుగా ఎప్పుడైనా కానీ ఇగ్నోర్ చేయొద్దు. ఆ వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఒక సిమ్టమ్, అంటే లోపల ఏదో జరుగుతుంది అన్నట్టుగా మనకి ఒకటి ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో దాన్ని బట్టి మనకు ఫర్దర్గా ఇలా ఇన్ఫర్టిలిటీకి కూడా రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కానీ మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చూయించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.